హాయ్ మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా బిజినెస్ అప్డేట్స్లో నిఫ్టీలో హెవీ వెయిట్ అయిన రిలయన్స్ ఈరోజు మనం చూసుకున్నట్టే చాలా వీక్గా ట్రేడ్ అయింది అండ్ మోర్ ఓవర్ హెవీగా బ్లీడ్ అయింది కూడా. బట్ దీని వెనుక కారణం ఏంటి, ప్రస్తుతం ఈ యొక్క స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలన్న విషయం అనేది మనం చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మెయిన్గా ఈ యొక్క స్టాక్ పడిపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో బ్లాక్ డీల్స్ అనేవి జరిగినాయి. అది కూడా ఇక్కడ మనం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయల వర్తున్న షేర్స్ అనేది అమ్మటం కొనటం అనేది జరిగింది. బట్ ఫ్రెండ్స్, మనకి బ్లాక్ డీల్ అంటే వెరీ సింపుల్గా ఏంటంటే ఓ ప్రమోటర్ అమ్ముతున్నాడు, ఇంకో ప్రమోటర్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ అమ్ముతుంది, ఇంకో ఇన్స్టిట్యూషన్ కొనుక్కుంటుంది. బట్ ఈ వాట్ ఈస్ ద బిగ్ డీల్ అనిపిస్తుంది. బట్ ఏంటంటే డిస్కౌంట్ ప్రైస్లో ఎప్పుడైనా బ్లాక్ డీల్ జరిగినప్పుడు ఏంటంటే ప్రెషర్ ఉంటుంది. లేదు అంటే ప్రమోటర్ స్ట్రాంగ్ చేతుల నుంచి వీక్ ప్రమోటర్ అనేది బై చేస్తున్నాడు అనుకోండి, దాన్ని కూడా ఏంటంటే వీక్ సైన్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మార్కెట్ సెంటిమెంట్. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క వీక్ సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంది. అయితే ఇక ప్రస్తుతం ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ కోసం అయితే దీన్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి మార్కెట్ వర్గాలు అనలిస్టులు అనేది భావిస్తున్నారు. 2,300 దగ్గర దీనికి మంచి సపోర్ట్ ఉంది అండ్ షార్ట్ టర్మ్లో అగైన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నాయి. మరొక హెవీ వెయిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకి ఇది బ్యాంక్ నిఫ్టీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్గా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇంతలా పడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది విశ్లేషిస్తే దాని వెనుక పలు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రెండ్స్, యాజ్ పర్ ద సెబీ గైడ్ లైన్స్ ఏంటంటే ఒక కంపెనీలో ఈ యొక్క 20% మించి ఇన్వెస్ట్ చేయకూడదు. అందుకని ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఈ యొక్క స్టేక్ అనేది సెల్లింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక రీజన్ అయితే, నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఉందో ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. తగ్గడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది విధించింది అనమాట గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే క్యాపిటల్ వస్తుందో, ఇన్ఫ్లో వస్తుంది కదా, ఏదైతే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ సిఎఫ్డీస్ కానీ ఇట్లా అనమాట, బ్యాంక్ అకౌంట్స్ నుంచి సేవింగ్ అకౌంట్స్ నుంచి ఆ వచ్చిన దాన్ని 10% రిజర్వ్ చేసి ఉంచాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఏది 2,000 రూపాయల నోట్ అనేది బ్యాన్ చేసినప్పుడు దాన్నే ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. దానివల్ల కొంత ఇంపాక్ట్ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ నెట్ ఇంట్రెస్ట్ యొక్క మార్జిన్ అనేది తగ్గిందనమాట. అంటే వీళ్ళు ఇచ్చేది అండ్ వీళ్ళు తీసుకునేది రెండు ఉంటాయి కదా, వీళ్ళు కూడా అప్పు తీసుకుంటారు తక్కువ వడ్డీకి, బట్ వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ వడ్డీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే ప్రీవియస్ ఉన్న దాంతో పోలిస్తే ఒక 25 బేసిస్ పాయింట్స్, అంటే ఒక పావల అనమాట, చాలా ఎక్కువ ఇది. ఓకే, అది తగ్గటం అనేది జరిగింది. మెయిన్గా ఆ యొక్క రీజన్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇమీడియట్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో మెర్జ్ అయిన తర్వాత దీంట్లో ఏంటంటే ఫండమెంటల్గా చాలా చేంజెస్ అనేది జరగాల్సి ఉంది. మేబీ 1-2 ఇయర్స్లో ఈ యొక్క స్టాక్ అనేది స్ట్రాంగ్గా సెటిల్ అయ్యి అక్కడ నుంచి కూడా బిజినెస్ అనేది మళ్ళీ గ్రోత్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. టెంపరీగా అయితే దాని మీద కొంత నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ఆర్ కాబెల్ షేర్ అనేది ఈరోజు చూసుకున్నట్లయితే స్ట్రాంగ్గా అప్రిషియేట్ చేసింది. దగ్గర 14% దాకా ప్రస్తుతం అయితే గెయిన్ అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా ఏంటి అంటే ఫ్రెండ్స్, చాలామంది ఏం చెప్తున్నారంటే దీనికంటే దీని పీర్స్ అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే వాల్యుయేషన్స్లో ఉందో ఇది చాలా ఎక్కువ వాల్యుయేషన్స్లో నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క స్టాక్లో ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ఉత్తమం. అండ్ ఈ యొక్క లెవెల్స్ దగ్గర దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత సేఫ్ కాదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతానికి కాబెల్ దాని మీద ఉన్న ఈ యొక్క అప్డేట్. అదేవిధంగా రీసెంట్గా మనం చూసుకున్నట్టు చాలా ఆటుపోట్లు అనేది జరిగినాయి జీ ఎంటర్టైన్మెంట్ మెర్జింగ్లో. అయితే ఫ్రెండ్స్, ఆగస్టు 10న ఈ యొక్క సిసే క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మెర్జర్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే జీల్ అనేది డీలిస్టింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే స్టాక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరికైతే 100 షేర్స్ ఉంటాయో జీలు, వాళ్ళకి 80 షేర్స్ అనేది కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, సోనీ పిక్చర్స్ వాళ్ళ యొక్క కంపెనీ అనమాట కల్వర్ మ్యాక్స్ అనేది. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ డేటు ఎప్పుడు లిస్ట్ అవుతుంది, ఎప్పుడు డీలిస్ట్ అవుతుంది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. అది వచ్చిన వెంటనే డెఫినెట్గా మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకుందాం. అండ్ గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఈ యొక్క ఐఎఫ్ఎల్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఉన్న వాళ్ళకి. మేబీ హెచ్ఎస్బిసి ఏమంటుందంటే 35% ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది. అయితే దీని వెనక వాళ్ళు కొంత రీసెర్చ్ అనేది చేశారు, కొన్ని పాయింట్స్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లయబిలిటీ మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా ఏంటంటే వీళ్ళు వడ్డీకి తెచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా బిజినెస్ చేయాలంటే, బట్ ఎక్కువ ఇంట్రెస్ట్కి తేవడం, షార్ట్ టర్మ్లో పే చేస్తానని చెప్పడం, ఒకవేళ పే చేయలేకపోతే మళ్ళీ దాని మీద ఛార్జెస్ అవి ఉంటాయి కదా,
కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా చక్కగా మేనేజ్మెంట్ చేసుకుంటూ తక్కువ వడ్డీకి తీసుకురావడం అండ్ లాంగ్ టర్మ్ హారిజన్తో ఏంటంటే బిజినెస్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే లయబిలిటీ మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పి చెప్తూ ఉంది. సో డెఫినెట్గా అది పాజిటివ్ అంశం. దాని తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతున్నారు. ఏవైతే రిస్క్లో ఉన్నాయో అప్రిషియేట్ అవ్వట్లేదు అంటే పెరగట్లేదు అటువంటి ఎసెట్స్కి లోన్లు ఇవ్వటం కానీ అటువంటి ఎసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ వీళ్ళు తగ్గించడం అనేది జరిగింది. సో డెఫినెట్గా అది కూడా పాజిటివ్ అంశం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారంటే డిస్ట్రిబ్యూషన్ అండ్ టెక్నాలజీ అటువంటి వాటిల్లో ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్ చేయటం కూడా జరిగిందనమాట. సో లాంగ్ రన్లో డిస్ట్రిబ్యూషన్ మోడల్ కానీ టెక్నాలజీ మోడల్ కానీ ఈ యొక్క ఎసెట్స్ కానీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అండ్ వాటిలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆబ్వియస్గా వీళ్ళకి కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా పాజిటివ్ అంశం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఈ యొక్క కంపెనీ అనమాట ఏది కోల్ లెండింగ్ మోడల్ అనేది ఇన్స్టాల్ చేసింది. అంటే ఏంటంటే వీళ్ళు లోన్లు ఇస్తారు ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి కానీ అట్లా. సో దాని తర్వాత ఏంటంటే అవసరం అనుకుంటే ఏది బ్యాంక్స్తో కలిసి బ్యాంక్స్ వాళ్ళకి ఈ యొక్క పోర్షన్ క్లయింట్స్ని కూడా ఏంటంటే అమ్మటం అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఏంటంటే కో లెండింగ్ మోడల్ కూడా సక్సెస్ఫుల్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఎనీహౌ ఓవరాల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇంకా 35% పైకి వెళ్తుందని చెప్పేసి హెచ్ఎస్బిసి పాజిటివ్ కామెంట్స్ అయితే చేయటం జరిగింది. అండ్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ బ్లూ స్టార్ అనేది ఈ ఒక్కరోజే 10% అనేది పెరగడం జరిగింది అండ్ 52 వీక్ హైలో కూడా ట్రేడ్ అవుతుంది. అయితే దీని వెనక ఒక ఫండమెంటల్ రీజన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే క్యూఐపి అనేది లాంచ్ చేశారు. అంటే ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు షేర్స్ అనేది ఈ యొక్క ప్రమోటర్స్ ఉంటారు కదా కొంతమంది కొనుక్కోవాలని వాళ్ళకి ఎలికేట్ చేస్తారు కొద్దిగా డిస్కౌంట్లో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్యూఐపి ద్వారా ఫండ్ రైజింగ్ అనేది చేస్తున్నారు. దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1000 కోట్ల దాకా ఫండ్ రైజింగ్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇది పాజిటివ్ ఎందుకైందంటే చాలా మంది ప్రమోటర్స్ ఈ యొక్క స్టేక్ బై చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు బై చేస్తున్నారంటే ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు బై చేస్తున్నారని చెప్పేసి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది. ప్రీవియస్గా మనం అనుకున్నాం దీంట్లో పెద్దగా జ్యూస్ ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత పెద్దగా సబ్స్క్రిప్షన్ ఏం లేదు దాంట్లో. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు క్లోజ్ అయింది 15th ఓపెన్ అయింది. అండర్ సబ్స్క్రిప్షన్లో ఉంది. మేబీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆన్ లిస్టింగ్ డే అనమాట. అండ్ హోల్ మార్క్ ఆప్టో మెకట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. 15 వచ్చింది. ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మనకి ఇది దగ్గర 20 times ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. సో కొద్దిగా డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే కొద్దిగా గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది. ఐ మీన్ ఏంటంటే ఏదైతే మార్కెట్ ప్రైస్ అనేది నిర్ణయించడం జరిగిందో ఆ ప్రైస్ని మించి ఇది ఓపెనింగ్ జరగవచ్చు. దాన్ని మనం లిస్టింగ్ గెయిన్స్ అంటాం. పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మధుసూదన్ మసాలా లిమిటెడ్ ఇది గన ఒకవేళ మనకి ఎలకేట్ అయిందంటే డెఫినెట్గా జాక్పాటే. ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్ మనకి 18న ఓపెన్ అయింది. 21 అంటే రేపటి దాకా ఉంది. చూడండి అప్పటికే మనం చూస్తే 62 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగిందనమాట. ఓకే డెఫినెట్గా ఏంటంటే దీనికి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఇది ఒకవేళ ఎలకేట్ అయితే దీంట్లో డెఫినెట్గా ఏంటంటే స్ట్రాంగ్ గెయిన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతానికైతే మాస్టర్ కాంపోనెంట్స్ లిమిటెడ్ అంత అగ్రెసివ్గా కనిపించట్లేదు. 18వ తారీఖు ఓపెన్ అయింది మనకి 21న క్లోజ్ అవుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ 1.51 times సబ్స్క్రిప్షన్ జరిగింది. 100% సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది కానీ దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేమేమో అనిపిస్తూ ఉంది. ఇక కళామందిర్ వారి సాయి సిల్క్స్ ఐపీఓకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఓపెన్ అయింది 22న క్లోజ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీనికైతే నేను పర్సనల్గా అయితే దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ సెలకోర్ గ్యాడ్జెట్స్ లిమిటెడ్ వీళ్ళు కూడా ఐపీఓకి రావడం జరిగింది. 15న ఓపెన్ అయింది. 20 అంటే ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఇది 39 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో కూడా ప్రాబబ్లీ ఏంటంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ కోడి టెక్నోల్యాబ్ లిమిటెడ్ ఇది కూడా ఐపీఓకి రావడం జరిగింది. ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్. 15 నుంచి ఈ రోజు దాకా ఉంది. ఓపెన్ క్లోజ్ అయిపోయింది. అయితే దీంట్లో కూడా పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది. అంటే అగ్రెసివ్గా లేరు బట్ స్టిల్ ఏంటంటే 18 times సబ్స్క్రిప్షన్ జరిగింది కాబట్టి డెఫినెట్గా ఎంతో కొంత అయితే పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఐపీఓ మనం చూస్తే టెక్నో గ్రీన్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ వీళ్ళు కూడా రావడం అనేది జరిగింది. 18th ఓపెన్ అయింది. సో ఆల్రెడీ 2 days అయిపోయింది. మనకి 21st అంటే రేపు క్లోజ్ అయిపోతుంది. పెద్దగా సబ్స్క్రిప్షన్ దీంట్లో అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇటువంటి వాటికి దూరంగా ఉండడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఐపీఓ సిగ్నేచర్స్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది. ఈ రోజు ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 22 దాకా ఉంటుంది. ప్రస్తుతం అయితే అండర్ సబ్స్క్రిప్షన్లో కనిపిస్తుంది. సో ప్రస్తుతం పర్సనల్గా అయితే దీనికి కూడా నో అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో అవి ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్స్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.